హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ పచ్చడి అండి. ఎగ్ పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి అన్నంలోనికి చపాతీలోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి. బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంటే రాని వాళ్ళు, చిన్న పిల్లల సైతం కూడా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే ఒక పచ్చడి అండి. ఎగ్గుతో ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం, వచ్చేయండి. ఎగ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: ఎగ్స్, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక జార్ తీసుకొని ఆ జార్లోనికి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇందులోనికి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నామండి. ఒక 4 పచ్చిమిర్చి దాకా వేసాము. వెల్లుల్లిపాయలు ఒక 4, జీలకర్ర అండి 1/2 టేబుల్ స్పూను, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయిద్దండి. రోట్లో కూడా దంచుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. రోట్లో దంచుకున్నా కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ కలిసి దంచుకున్నప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక జార్లోనికి మనం తీసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు, మన అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇట్లా బీట్ చేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసుకొని 2 వైపులా కూడా ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ఎగ్గుని పక్కన తీసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ తయారు చేసుకున్న కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 2 సెకండ్లు నూనెలో ఇట్లా వేయించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తయారు చేసుకున్న ఈ పచ్చిమిర్చి తొక్కులోనికి ఈ ఎగ్గుని ఇట్లాగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో, మంచి టేస్టీతో ఎగ్ పచ్చడి అనేది చేసుకోవచ్చండి. చాలా సులువుగా బ్యాచిలర్స్ సైతం, వంటరాని వాళ్ళు సైతం, చిన్న పిల్లల సైతం ఈజీగా చేసుకోవచ్చండి. ఇది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్ ఉండిద్దండి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కలిసి మిక్స్ అయినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు అనేవి బాగా మంచిగా నూనెలో మగ్గి ఉన్నప్పుడు మంచి టేస్ట్ అనేది వచ్చిద్దండి పచ్చడికి. ఎగ్ వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోవసరం లేదండి, వేయించుకోవసరం లేదు. ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకుంటే సరిపోయిద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. రెడీ అయిపోయిందండి ఎగ్ పచ్చడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఏమ టేస్ట్ ఉండిద్దండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.